బ్రిటిషర్స్ ఇండియాకి వచ్చింది 1608 సంవత్సరంలో. 1618 సంవత్సరం నాటికి వాళ్ళు సౌత్ ఇండియాలో ఒక చర్చును కట్టిరు. మళ్ళా ముంబైలో ఒక చర్చును కట్టిరు. అట్లా చాలా చర్చులు డెవలప్ చేసుకున్న తర్వాతనే వాళ్ళు బ్రిటిష్ రాజ్ అని చెప్పి భారతదేశం మీద రాజ్యం చేయాలని చెప్పి వాళ్ళు కుట్ర పన్నిరు. దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా నేను బయటికి తీస్తా, చెప్తా. అసలు బ్రిటిష్ వాళ్ళు వచ్చింది వ్యాపారం చేయడానిక, లేకపోతే భారతదేశాన్ని ఆక్రమించుకోవడానిక? మతం పేరుతో వాళ్ళు చర్చిలు ఎందుకు కట్టారు, వాళ్ళు దశమ భాగాలు ఎందుకు తీసుకుంటారు? అసలు ఈ బ్రిటిష్ వాళ్ళు బైబుల్ చదివారు. మరి బైబుల్ చదివితే నీతి వస్తుందంటే, మరి భారతదేశాన్ని ముప్పతిప్పలు పెట్టి హింసించి భారతీయుల్ని కొట్టి చంపి బుల్లెట్లతో కాల్చి ఇష్టం వచ్చినట్టు చంపి భారతీయులు ఎందుకు చంపారు? కాబట్టి మిత్రులారా, తెలుసుకోండి, నిజం తెలుసుకోండి. చరిత్ర మనకు కొంచెం వరకే తెలుసు. చరిత్ర లోతులకు వెళ్ళి నేను బ్రిటిషర్స్ కానీ ఇప్పుడున్న చర్చ్ పాస్టర్లు కానీ దేశానికి ఎలాంటి ద్రోహం చేస్తున్నారో, ఎలాంటి ద్రోహం చేయదలుచుకున్నారో, అసలు ఎస్సీ రిజర్వేషన్లు వీళ్ళు ఎందుకు దోచుకుంటున్నారో మొత్తం కూడా బట్టబయలు చేస్తా. నమస్కారం, నేను గుడ్ల జగదీష్, సామాజికవేత్త. గుడ్ల జగదీష్ ఒరిజినల్ మాదిగా. జై భీమ్, జై జాంబవంత, జై శ్రీరామ్, జై సంత్ రవిదాస్.